హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైడస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా ఇంటి దీపావళి పండగ అండి. అప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకైతే అసలు కుదరటం లేదు. మా స్వామి మాల వేసుకోవడం ఇవన్నీ మాకు కొంచెం పనుల కింద ఉన్నాయన్నమాట అండి. అందుకని కుదరలేదన్నమాట. ఈరోజు కుదిరింది. ఈరోజైతే షేర్ చేసుకుంటున్నాను. మరి మీ ఇంటి దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడైతే నైట్ అయితే దీపం పెట్టి అయితే లక్ష్మీ పూజ చేసుకున్నామండి, పీఠకం పెట్టుకుని. అక్కడ తర్వాత ఇదంతా కూడా ముగ్గులు వేసి అలాగే గుమ్మం దగ్గర అలాగే ప్రహారీ గోడ మీద కూడా మేమైతే దీపాలు అలంకరించుకున్నమాట అండి. అలాగే అదే కాకుండా గేట్కి కూడా మేమైతే లైట్స్ అయితే పెట్టుకున్నమాట అండి. చూసారు కదండి, గుమ్మానంతా బాగా అలంకరించుకున్నాము. అలాగే మా ఫ్యామిలీ అందరం కూడా కాటన్ డ్రెస్ వేసుకున్నామండి. నేనైతే కాటన్ శారీ కట్టుకున్నాను. మా పిల్లలిద్దరు కాటన్ డ్రెస్ మాట, మా వారు కూడా కాటన్ డ్రెస్ వేసుకున్నారండి. ఏదన్నా పడినా కూడా వెంటనే కూడా ఆరుతుందండి కాటన్ డ్రెస్ అయితే. అదే సిల్క్ దానికో దాని మీద కొంచెం కొంచెం కాలుతుందండి. ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని చాలామంది కొత్త బట్టలు కట్టుకుంటారండి. అలా కట్టుకోకూడదు. అంటే క్రాకర్స్ అని కాల్సినప్పుడు మీద పడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చెప్పులు కూడా వేసుకోవాలండి. కాల్చినవి అయినా మూసలు ఇవన్నీ కూడా కాలి అనుకో పాదాలు కాలిపోతాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ గాయాలైన తర్వాత శీతాకాలం కూడా అండి అసలు తగ్గమాట. మన పిల్లలకు మనమే చెప్పాలన్నమాట ఎలా చేయాలి ఏంటనేది. చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మా ఫ్యామిలీ అందరం కూడా. దీపావళి 2 డేస్కి అయితే మా వారు మాల కూడా వేసుకున్నారండి. ఇంకా ఎప్పుడంటే బుధవారం వేసుకున్నారన్నమాట, సోమవారం దీపావళి అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తామండి దీపావళి పండుగను బాగాను. చూస్తుండండి. మీరు కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు ఒక మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట మీరు ఇచ్చే లైక్ వల్ల, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇదండి, చూస్తూ ఉండండి. మేమైతే ఇంత బాగా అలంకరించుకున్నామండి. నేనైతే మామిడి తోరణాలు కూడా కట్టాను అనమాట. గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటేనే అందమండి. అలాగే చెంబులో నీళ్ళు వేసి పువ్వు కూడా పెట్టాను అనమాట. ఇక్కడ మా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసాను అనమాట అండి. చాలా అందంగా కనిపిస్తుంది, కాంతివంతంగాను. మరి దీపావళి పండుగే కాదండి, కార్తీక మాసం అన్నాలు కూడా అలాగా దీపాలు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే చాలా మంచిదండి. మన కుటుంబం కూడా బాగుంటుంది అనమాట. మరి మీరు ఎంతమంది కార్తీక మాసం పూజలు చేస్తున్నారండి? మేమైతే చేస్తున్నామండి. ఉల్లి వెల్లుల్లి కూడా తినటం లేదు. మేము చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. మా పిల్లలు, మేము, మా హస్బెండ్ కూడా మాల వేసుకున్నారు కాబట్టి ఇంకా బాగా చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా చూస్తూ ఉండండి. ఇక్కడైతే మా బాబాయ్ అయితే చిచ్చుబుడ్డి వేస్తున్నాడండి. వాడు ఇంకా చాలా మందులు దాచుకున్నాడండి. 4-5 డేస్ వరకు కాల్చుకున్నాడు అనమాట. ఇంకా కూడా దాచుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీ శబరిమల నుండి వచ్చిన తర్వాత కాల్చుకుంటానమ్మా అంటాడండి. అంత జాగ్రత్తగా దాచుకుంటాడు అనమాట. ఒక్కొక్క పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్క రోజులైనా కాల్చి బూడి చేసేసుకుంటారండి. మా పిల్లలిద్దరు కూడా నాగుల చేతి వరకు కూడా కాల్చుకున్నారండి. వాళ్ళ బాగా ఒక్కొక్కరు అయితే ఇంకా అలాగా ఆ రోజుతో అయిపోయింది అనుకుంటారండి దీపావళి. మా పిల్లలకు కాదు, ఇంకా ఉంచుకున్నారు కూడాను. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో పాటు కాల్చుకుంటాను అంటున్నారు అన్నమాట అండి. చూస్తూ ఉండండి.
నేనైతే ఆ రోజైతే పెరుగు ఆవిడ చేశానండి, గారెలు వేసాను అనమాట. ఇంకైతే మేము చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏం తెచ్చుకోలేదండి, ఎందుకంటే మా వారు మాలేసుకునేదా అనుకుంటున్నాం కదండి. ఇంకా మేము ముందే తినటం మానేసన్నమాట. ఇంకా బట్టలు ఏం తెచ్చుకున్నారు మాల వేసుకున్న బట్టలు అనేసి, అందుకని ఇంక మేమైతే టిఫిన్ కింద చేసుకున్నాం అన్నమాట. ఇంక వేరే ఇంకేం తెచ్చుకోలేదండి ఆ రోజు. నాన్ వెజ్ ఏమి కూడా తినలేదన్నమాట. మరి మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా అబ్బి నేను కూడా ఫొటోస్ తీయించుకున్నమాట. మా మా అమ్మాయి తీసింది, అలాగే మా బాబు అండి. మా దివాళీ అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక మోటివేషనల్గా ఉంటుందండి, అంతే తప్ప నాకు ఇంకేం కాదనమాట. ఇంకా మంచి మంచి కంటెంట్లు పెడతాక నాకు ఒక ఆలోచన వస్తుంది అనమాట, అంతే తప్ప మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఏమి కాదండి. అంటే మోటివేషనల్గా ఉంటుంది అనమాట. ఇంతమంది లైక్ చేశారు కదా, ఇంకా మంచి మంచిగా పెడదామనే ఉద్దేశం ఉంటుంది అనమాట. అలాగే కొత్తగా ఎవరు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ఇంకా వీడియో చూస్తూ ఉండండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంటాను అనమాట. ఇక్కడ నుంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. బాయ్ అండి.